లై డిటెక్టర్ ఎలా పనిచేస్తుంది, మనిషి నిజం చెబుతున్నాడా లేదా అబద్ధం చెబుతున్నాడా అని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఒక సాధనంతో మనిషి అబద్ధం చెబుతున్నాడా అని కొంత మేరకు తెలుసుకోవచ్చు. ఆ సాధనం పేరు లై డిటెక్టర్ లేదా పాలిగ్రాఫ్. ఇది మన శరీరంలో జరిగే కొన్ని మార్పులను పరీక్షించి మనం అబద్ధం చెబుతున్నామో లేదో తెలుసుకోగలదు. శరీర ప్రతిస్పందనలు. మనిషి అబద్ధం చెప్పేటప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఉదాహరణకు గుండె కొట్టుకునే వేగం పెరగటం, చెమట పడటం, శ్వాస మార్పులు అవ్వటం. ఈ మార్పులను లై డిటెక్టర్ గుర్తిస్తుంది. పరీక్ష ఎలా జరుగుతుంది? పాలిగ్రాఫ్ పరీక్షలో కరెంట్ లేదా వైర్లను శరీరానికి అనుసంధానించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు మన శరీరంలో జరిగే మార్పులను ఒక యంత్రం గుర్తించి వాటిని కాగితంపై రేఖల రూపంలో నమోదు చేస్తుంది. పరీక్షలో అడిగే ప్రశ్నలు 3 రకాలుగా ఉంటాయి. మామూలు ప్రశ్నలు, మనసుకు సంబంధించిన ప్రశ్నలు మరియు ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల వల్ల శరీరంలో జరిగే మార్పులను పరీక్షించవచ్చు. పరీక్ష పూర్తయ్యాక శరీరంలో ఉన్న మార్పులను గమనించి ఆ రేఖలను పరిశీలిస్తారు. అబద్ధం చెప్పినప్పుడు మన శరీరం వాటిని ప్రదర్శిస్తుంది. అప్పుడు ఆ ఫలితాలు నిపుణులు పరీక్షించి మనం అబద్ధం చెప్పామో లేదో అంచనా వేస్తారు. పాలిగ్రాఫ్ టెస్ట్ ఒక 100% నమ్మదగనది కాదు. కొందరు శారీరకంగా తమ ప్రతిస్పందనలను నియంత్రించగలరు, తద్వారా పరీక్షను తప్పించుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో వాస్తవంగా నిజం చెప్పిన శరీర ప్రతిస్పందనలు మారవచ్చు. లై డిటెక్టర్ ఒక శాస్త్రీయ పద్ధతి, కానీ ఇది మనిషి అబద్ధం చెప్పినట్లు నిర్ధారించడం కష్టం. ఆ కారణంగా దానిని న్యాయపరంగా ఉపయోగించడం కొంచెం క్లిష్టమైన విషయం.